సో అసలు వాట్ ఈస్ కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ? కరెక్ట్ అండి. బేసిక్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీలో కానీ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు అవసరమయ్యేది, ఎక్కువ రిస్క్తో కూడిన ప్రెగ్నెన్సీని మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఇందాక మీరు అడిగినట్టు ఎవరిలో ఎక్కువ చూస్తున్నాము ఈ మధ్య కాలంలో, ఎందుకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువ అయింది అంటే బేసిక్గా దీనికి ఏంటంటే లేట్ మ్యారేజెస్ అనుకోవచ్చు ఒకటి. బికాజ్ ఆల్మోస్ట్ 28-30 ఇయర్స్ వరకు మ్యారేజ్ అవ్వకపోవడం, కానీ అయినాక కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసుకోవడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా మందికి, ఇప్పుడు అమ్మాయిలకు కానీ చూస్తే పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ రావడము, దీని మూలంగా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, మ్యారేజ్ లేట్గా అవ్వడము, దాని తర్వాత కెరియర్ ప్రయారిటైజేషన్ వల్ల ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకోవడము, వీటన్నిటి కారణంగా కూడా మనకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ముందు కాలంతో చూస్తే ఇప్పుడు అనేది చాలా ఫ్రీక్వెంట్గా అండ్ చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. అంటే ముఖ్యంగా అసలు ఏ విమెన్కి హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అంటారు? అంటే బ్యాక్ మనకు ఇంతకుముందు ఏదైనా హిస్టరీ ఏదైనా ఉండే కారణాలు ఉండవచ్చా? ఏమనుకోవాలి అసలు? సో దీనికి మల్టిపుల్ రీజన్స్ అండి. ఎక్కువ ఎవరిలో మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ చూస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్తో స్టార్ట్ చేస్తే విమెన్ అబోవ్ 35 ఇయర్స్ కన్సీవ్ అయినా కానీ, లేదా 18 ఇయర్స్ లోపు టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాము. సో వీళ్ళలో ఈ ఏజ్ గ్రూప్లో కన్సీవ్ అయినా ఒకటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాము. సెకండ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వకన్నా ముందే ఇఫ్ దట్ పేషెంట్ హ్యాస్ సర్టన్ మెడికల్ డిజార్డర్స్ అంటాము. అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీకి ముందే డయాబెటీస్ ఉండడం కానీ, లేదంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఫిట్స్, ఎపిలెప్సీ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, లేదా ఏదైనా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, అదే ఫీమేల్కి చిన్నప్పుడు ఏదైనా హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్ కానీ, ఇట్లాంటి వాళ్ళల్లో మనము అదేవిధంగా కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటాము. సో మేనరిక పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ వీళ్ళల్లో కూడా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనడం జరుగుతుంది.